హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మైసెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ MCQs అంటే ఇప్పటివరకు తెలంగాణలో జరిగినటువంటి వేరియస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇచ్చినటువంటి పాలిటిక్స్ సంబంధించినవి ప్రీవియస్ ఇయర్ MCQ డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా మరికొన్ని MCQs చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ సంవత్సరంలో చేయబడినది అని అడుగుతున్నాడు. ఓకే, యాంటీ డిఫెక్షన్ లా అనే యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1950, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1960, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1985, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2005. ఫ్రెండ్స్, మనకి కాన్స్టిట్యూషన్లో అంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 52వ రాజ్యాంగ సవరణ, దీన్ని బేస్ చేసుకొని యాంటీ డిఫెక్షన్ లా అని అంటే 10th షెడ్యూల్ క్రియేట్ చేయడం జరిగింది దీనికంటూ. ఓకే, ఈ 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా అనేది పొందుపరచడం జరిగింది. అంటే ఒక అభ్యర్థి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి కనుక షిఫ్ట్ అవుతున్న తరుణంలో ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, అతన్ని ఏ విధంగా డిస్క్వాలిఫై చేయొచ్చు, ఎవరు డిస్క్వాలిఫై చేసే అధికారం ఉంటుంది, దానికి సంబంధించి న్యాయ సమీక్ష అధికారం ఉందా లేదా అనేటి అన్నీ కూడా ఈ 10th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సో ఈ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ లాని తీసుకురావడం జరిగింది. ఓకే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడు అంటే 1985. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 1985లో ఈ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరిగిందన్నమాట. ఓకే, సో 10th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది, 1985లో తీసుకొచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 10th షెడ్యూల్లో క్లియర్గా ఉన్నాయన్నమాట. ఓకే, ప్లస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగ పరిషత్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ సంబంధించి అడుగుతున్నాడు. ఓకే, సభ్యులు ఎలా ఎన్నుకోబడ్డారు అని అంటే మనకు మెయిన్గా ఎప్పుడు క్యాబినెట్ మిషన్ ఏదైతే ఉందో క్యాబినెట్ మిషన్ ద్వారా మనకి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. సో ఆ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులు ఏ విధంగా ఎన్నుకోబడ్డారు అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రాంతీయ అసెంబ్లీల ద్వారా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాజ్య సంస్థల ప్రతినిధులు మాత్రమే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వారు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రభుత్వం చేత నామినేట్ చేయబడ్డవారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఆ అసెంబ్లీకి అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో రాజ్యాంగ పరిషత్ని మెయిన్గా వచ్చేసి ప్రాంతీయ అసెంబ్లీల ద్వారా అభ్యర్థులు ఎన్నుకోబడ్డారన్నమాట. వేరియస్ ప్రావిన్షియల్ అసెంబ్లీస్ ఉన్నాయి కదా, ఆ ప్రావిన్షియల్ అసెంబ్లీస్ వాళ్ళు నామినేట్ చేశారన్నమాట అందులో ఉన్నటువంటి మెంబర్స్ని. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీనికి సంబంధించి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి అంటే మెయిన్గా మనకి పార్టీషన్ అనేది ఫస్ట్ డిక్లేర్ కాకముందే ఈ క్యాబినెట్ మిషన్లో భాగంగా మనకు ఆల్రెడీ పార్టీషన్కి కాకముందే మనకి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా అప్పుడు మొత్తంగా 389 అంటే మెయిన్గా పాకిస్తాన్ విడిపోకముందు అంటే భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోకముందే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ముందే 389 మెంబర్స్ ఉన్నారనమాట. తర్వాత ఏం జరిగింది, పార్టీషన్ తర్వాత ఓవరాల్గా వచ్చేసి 299 మెంబర్స్ భారతదేశానికి కేటాయించబడ్డాయి. ఓకే, ఇన్ని సీట్స్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి. సో దాంట్లో 229 వచ్చేసి బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే డైరెక్ట్గా పాలించిందో ఆ ప్రావిన్సెస్లో వచ్చేసి 229 సీట్లు అలొకేట్ చేస్తే ప్రిన్సీ స్టేట్స్ అంటే రాజులు ఎవరైతే పరిపాలించారో ఆ రాజ్య సంస్థల నుంచి 70 మందిని ఎన్నుకోవడం జరిగిందన్నమాట కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగం ఏ షెడ్యూల్ ప్రకారం పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్తుంది. అంటే మనకి మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదండి, ఆ 12 షెడ్యూల్స్లో ఏ షెడ్యూల్లో ఈ పార్లమెంటు సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి పొందుపరిచారని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 3వ షెడ్యూల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 5వ షెడ్యూల్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 6వ షెడ్యూల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఓత్ అండ్ అఫర్మేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి 3rd షెడ్యూల్లో ఉన్నాయి. ఓకే, 3వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్లస్ అలాగే ఫస్ట్ షెడ్యూల్లో ఏముందండి, ఫస్ట్ షెడ్యూల్లో స్టేట్ ప్లస్ ఆ స్టేట్స్కి సంబంధించినటువంటి నేమ్స్ కానీ ఈ ఫస్ట్ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అలాగే 5th షెడ్యూల్లో వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియాస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్డ్ ఏరియాస్ సంబంధించినటువంటి అన్ని కూడా ఈ 5th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అలాగే 6th షెడ్యూల్ ఏదైతే ఉందో 6th షెడ్యూల్లో వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ట్రైబల్ ఏరియాస్, సో వాటికి సంబంధించి అంటే ఎస్పెషల్లీ మిజోరాం, మేఘాలయ, మణిపూర్ ఇవి ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించింది అనమాట ఈ 6th షెడ్యూల్లో. ఓకే, నెక్స్ట్ అలాగే ఇందులో అంటే ఈ 3rd షెడ్యూల్లో ఎవరెవరు ఓత్ చేయొచ్చు. ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడంటే
ప్రధానమంత్రికి సంబంధించిన ఓత్ ఏదైతే ఉంటుందో, ప్రమాణ స్వీకారం ఏదైతే ఉంటుందో అది ఏ షెడ్యూల్లో 3వ షెడ్యూల్ కిందికి వస్తుందా రాదా, ప్లస్ అలాగే ప్రెసిడెంట్కి సంబంధించిన ప్రమాణ స్వీకారం 3వ షెడ్యూల్ కిందికి వస్తుందా రాదా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఆ ఇద్దరి ప్రమాణ స్వీకారాలు అనేవి 3rd షెడ్యూల్లో లేవు. సో ఎవరెవరు 3rd షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి లిస్ట్ అన్నమాట. యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఎలక్షన్ క్యాండిడేట్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, అలాగే సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించి కూడా కాగ్, అలాగే స్టేట్ మినిస్టరు, స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ క్యాండిడేట్స్, అలాగే స్టేట్ లెజిస్లేటర్స్ మెంబర్స్, అలాగే హైకోర్టు జడ్జెస్, వీళ్ళకి సంబంధించి మాత్రమే 3rd షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఈ విధంగా కూడా అడిగాడు. 3rd షెడ్యూల్లోకి సంబంధించి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం వస్తుందా రాదా అనేది కూడా ఉంది. ఓకే, అలాగే ప్రెసిడెంట్ అనేది 3rd షెడ్యూల్లో ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రైవేటు మరియు ప్రభుత్వ సహాయం అందని విద్యా సంస్థలలో ప్రవేశానికి రిజర్వేషన్లు పొందుపరిచారు? ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 13, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 16, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 15, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 14. ఫ్రెండ్స్, మనము ఆన్సర్ తెలుసుకునే ముందు ఒకసారి ఈ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 13 ఏంటి? ఏదైతే చట్టం చేస్తుందో ప్రభుత్వము, అంటే మెయిన్గా ప్రాథమిక హక్కుల భంగం కలిగినట్లయితే ఆ చట్టం అనేది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఆర్టికల్ 13 అనేది చెప్తూ ఉంటుంది అనమాట. అలాగే ఆర్టికల్ 16 ఏంటి? మనకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు అని చెప్పేసి ఆర్టికల్ 16 చూపిస్తుంది. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉంటాయో అదంతా ఆర్టికల్ 15లో ఉంది. ప్లస్ అలాగే ఆర్టికల్ 14లో వచ్చేసి మనకి ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది ఈ ఆర్టికల్ 14లో మెన్షన్ చేయడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసి ఈ విద్యా సంస్థలు ఏదైతే ఉందో ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి వెనుకబడిన తరగతుల వారికి, అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో, అలాగే SC ST వాళ్ళకి సంబంధించిన వారికి ప్రైవేట్ కాలేజెస్లో కూడా, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి ఆర్టికల్ 15(5)లో పొందుపరచడం జరిగింది. మెయిన్గా ఆర్టికల్ 15 వచ్చేసి మనకి చెప్పాను కదా ఆల్రెడీ, డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉంటాయో వీటి ప్రకారం డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు అని చెప్పేసి దానికి సంబంధించిన వేరియస్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే, సో దాంట్లో భాగంగా ఏం చేశారు? కొంతమందికి, అంటే మెయిన్గా వెనుకబడిన తరగతులు ఏవైతే ఉంటాయో ఎడ్యుకేషనల్గా కానీ ఎకనామికల్గా కానీ, సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఏం చేశారు? 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 15లో సబ్ క్లాస్ 5ని యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చేస్తారు? అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్ ఫర్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రైవేట్ సంస్థల్లో కూడా, అంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది ఈ ఆర్టికల్ ద్వారా. ఓకే, ఇట్స్ ఏ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో భాగం కానివారు, అంటే మనకి ఈ వ్యక్తులు రాష్ట్రపతిని ఎన్నుకోవాలి, ఈ వ్యక్తులు మనకి మెయిన్గా ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి, అలాగే ఎంపీని ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరైతే ఉంటారో ఎన్నుకునే అభ్యర్థులను ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. సో ఆ ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించి ఎస్పెషల్లీ రాష్ట్రపతికి కొంతమంది ఉంటారు, అలాగే వైస్ ప్రెసిడెంట్కి కొంతమంది ఉంటారు. సో అందులో భాగంగా ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏదైతే ఉందో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు మెంబర్స్ కాదు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్నుకోబడిన లోక్సభ సభ్యులు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎన్నుకోబడిన రాష్ట్రాల శాసన సభ్యులు, చాలా జాగ్రత్త గమనించండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎన్నుకోబడిన రాష్ట్రాల శాసన మండలి సభ్యులు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎన్నుకోబడిన రాజ్యసభ సభ్యులు. ఫ్రెండ్స్, మనకి ముగ్గురు వస్తారు ఇందులోకి. ఎవరెవరు అంటే ఎన్నుకోబడిన లోక్సభ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్టోరల్ కాలేజ్, రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ కిందికి వస్తారు. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే రీసెంట్గా ద్రౌపది ముర్ము గారి ఎన్నిక జరిగింది. దీన్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ కింద కూడా స్టాటిక్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎంపీ ఓటు విలువను, ఎమ్మెల్యే ఓటు విలువను ఏ విధంగా లెక్కిస్తారు, ఏ రాష్ట్రానికి ఓటు విలువ ఎంత ఉంది, ఎంపీ ఓటు విలువ ఎంత అనేది క్లియర్గా చదువుకోండి. ఎందుకు అంటే స్పెషల్గా న్యూస్లో ఉంది, అప్కమింగ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకే ఎగ్జామ్లో కాకపోయినా ఇంకో ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి
ఎన్నుకోబడిన రాష్ట్రాల శాసనసభ్యులు. ఓకే, రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడిన శాసనసభ్యులు కూడా ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు. ఎన్నుకోబడిన రాజ్యసభ సభ్యులు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రతిసారి కూడా ఎన్నుకోబడిన అంటున్నాడు. ఎందుకు స్పెషల్గా నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు మనకి. మెయిన్గా ఇక్కడ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే లేదు. ఓకే, అది పోయింది. కాకపోతే మెయిన్గా ఇక్కడ రాజ్యసభ సభ్యులకు కూడా, రాజ్యసభ సభ్యులు ఏమైంది, రాజ్యసభ సభ్యులు 12 మెంబర్స్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఓకే, ఆ నామినేటెడ్ మెంబర్స్ ఎలక్టోరల్ కాలేజ్లో రారు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ ఎన్నుకోబడిన అని మెన్షన్ చేసిండు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్, రాష్ట్ర శాసన మండలి ఏదైతే ఉందో, రాష్ట్ర శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులు రాష్ట్రపతి యొక్క ఎన్నికల ఎలక్టోరల్ కాలేజ్లో రారు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా జాగ్రత్తగా ఎవరు వస్తారు ఎవరు రారు అనేది. అలాగే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ కింద కూడా ఎవరు, అంటే ప్రెసిడెన్షియల్ రిమూవల్కి సంబంధించి ఇంపీచ్మెంట్ జరిగే ఓటింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఓటింగ్లో కూడా ఎవరెవరు వస్తారు అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు వస్తారు అంటే ఎన్నుకోబడిన ప్లస్ నామినేట్ అయినటువంటి లోక్సభ సభ్యులు కూడా వస్తారు, ప్లస్ అలాగే ఎన్నుకోబడిన ప్లస్ నామినేట్ అయినటువంటి రాజ్యసభ్యులు మాత్రమే వస్తారు. కానీ ఎన్నుకోబడినటువంటి రాష్ట్రాల శాసన సభ్యులు కానీ ప్లస్ అలాగే ఎన్నుకోబడిన రాష్ట్రాల శాసన మండలి సభ్యులు కానీ ప్రెసిడెంట్ రిమూవల్ ఏదైతే ఇంపీచ్మెంట్ ఉంటుందో దాని కిందికి రారు. ఓకే, ఇది ఎన్నుకోబడిన వారికి అంటే ఇంపీచ్మెంట్లో ఉన్నటువంటి తేడా. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికైనా ఇక్కడ ఏం చేస్తాడు, మొత్తం రాజ్యసభ సభ్యులు అని అంటాడు. మొత్తం రాజ్యసభ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు, అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే కాలేజీలో ఉండరు. ఎవరు ఉంటారు, ఓన్లీ ఎన్నుకోబడినటువంటి రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉంటారు. నామినేటెడ్ మెంబర్స్ మాత్రం వచ్చేసి ఎక్కడ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ వచ్చేసి రిమూవల్ అంటే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే ఇక్కడ శాసనసభ సభ్యులు, రాష్ట్రానికి ఎన్నుకోబడినటువంటి శాసనసభ సభ్యులు అంటున్నాడు, శాసన మండలి సభ్యులు కాదు. వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఎలక్టోరల్ కాలేజ్లో, కాబట్టి వీళ్ళు రిమూవల్కి మాత్రం ఉండరు. వీళ్ళు ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్కి వీళ్ళు ఓటింగ్ చేయరు. సో ఇది క్లియర్గా. ఓకే, మెయిన్గా చూడండి, ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు, లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్, దోస్ హూ ఆర్ ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ ఉండరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, భారత రాజ్యాంగ ఏ సవరణ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది అని అంటున్నాడు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని ఏర్పాటు చేసింది అని అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 98వ రాజ్యాంగ సవరణ 2012, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 99వ రాజ్యాంగ సవరణ 2014, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 124వ రాజ్యాంగ సవరణ 2014, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 123వ రాజ్యాంగ సవరణ 2014. ఫ్రెండ్స్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏదైతే ఉందో అది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2004, 99వ రాజ్యాంగ సవరణ 2014 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏం జరిగిందంటే, ఇది అప్లికేబుల్ అయిందా అంటే అమల్లోకి వచ్చిందంటే రాలేదు. ఇది ఒక పాయింట్. ఎందుకు, సుప్రీంకోర్టు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అంటే న్యాయస్థానం ఏదైతే ఉందో న్యాయానికి సంబంధించి జ్యుడిషియరీకి సంబంధించి ఇది అన్కాన్స్టిట్యూషనల్, జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెంట్కు విఘాతం కలిగించేలాగా ఉంది, కాబట్టి దీన్ని అమలు చేయకండి, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టివేయడం జరిగింది. ఓకే, ఫోర్త్ జడ్జి కేసెస్ ఏదైతే ఉందో, ఫోర్త్ జడ్జి ఏ జడ్జి కేసులో కొట్టివేసింది అనేది కూడా అడగచ్చు. ఫస్ట్ జడ్జి కేసు, సెకండ్ జడ్జి కేసు, థర్డ్ జడ్జి కేసు, ఫోర్త్ జడ్జి కేసెస్ అని 4 కేసెస్ ఉన్నాయి. ఈ 4 కేసెస్లో భాగంగా ఫోర్త్ జడ్జి కేసెస్లో 99 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 2014లో తీసుకొచ్చినటువంటి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, జాతీయ యువదళం దీనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. జాతీయ యువదళం దేనికి సంబంధించింది అని. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జాతి నిర్మాణ పనులు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అర్ధ సైనిక శిక్షణ కార్యకలాపాలు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అర్ధ పోలీస్ శిక్షణ కార్యకలాపాలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ముందస్తు అర్ధ సైనిక కార్యకలాపాలు. ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం డైరెక్ట్గా బౌన్సర్స్ లాగా పడుతూ ఉంటాయి. సో వీటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో జాతీయ యువదళం ఏదైతే ఉందో జాతి నిర్మాణ పనులకు సంబంధించినటువంటిది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనా కాలంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ కానింగ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ డల్హౌసీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ డఫరిన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ మింటో. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడిందండి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి 1885 డిసెంబర్
28న మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, సో అప్పుడున్నటువంటి ఇండియన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ డఫ్రిన్ గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత తెలంగాణ శాసన మండలి అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, మనకి మెయిన్గా శాసన మండలి ఇప్పుడు కేవలం 6 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. సో దాంట్లో భాగంగా తెలంగాణలో కూడా రాష్ట్ర శాసన మండలి అనేది ఉంది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మధుసూదనాచారి గారు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నేతి విద్యాసాగర్ గారు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్వామి గౌడ్ గారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికైతే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే దండోరా యొక్క ముఖ్య ప్రధాన లక్షణం ఏంటి అని అడుగుతున్నాడు. దండోరా ఉద్యమం ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన లక్షణం అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ తెగల ఉపవర్గీకరణ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అత్యంత వెనుకబడిన వర్గాల ఉపవర్గీకరణ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కుల ఆధారిత రిజర్వేషన్ల రద్దు. ఓకే, మెయిన్గా ఈ దండోరా ఉద్యమం అనేది దేనికి సంబంధించిందంటే షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ. ఎందుకు మెయిన్గా సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ సోషల్ ఇష్యూస్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఇది కూడా సోషల్ ఇష్యూస్లో పార్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అంటున్నారు. ఓకే, నేషనల్ చిల్డ్రన్స్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్మృతి ఇరానీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రియాంక్ కనుగో, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కుశాల్ సింగ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సుష్మా స్వరాజ్ గారు అంటున్నారు. సో మనకి జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏదైతే ఉందో దాని ప్రస్తుత చైర్మన్ వచ్చేసి ప్రియాంక్ కనుగో. ఓకే, ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశం మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ కె రామస్వామి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి వి రామస్వామి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ కేజీ బాలకృష్ణన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ పిడి దినకర్. మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ కేజీ బాలకృష్ణన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి నెక్స్ట్ రాబోయే సీజీఐ అనౌన్స్ అయ్యారు. సో ఆ సీజీఐ ఎవరండి? యుఈ లలిత్ గారు, జస్టిస్ యుఈ లలిత్ గారు మనకి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎన్వి రమణ గారు ఉన్నారు కదండి, ఆ ఎన్వి రమణ గారిని సక్సీడ్ చేసే సీజీఐ ఎవరు అంటే యుఈ లలిత్ గారు. ఓకే, దాన్ని అతని పేరుని ప్రమోట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం నియమించిన ఏ కమిటీ మొదటిసారిగా వెనుకబడిన తరగతిలో క్రిమీ లేయర్ను గుర్తించే ప్రాతిపదికలను సూచించినది అంటున్నాడు. ఓకే, మనకు క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్, ఎస్పెషల్లీ మనకి ఓబీసీస్ ఉన్నారు కానీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, దానికి సంబంధించి క్రిమీ లేయర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి చెప్పారు. సో ఆ క్రిమీ లేయర్ని అంటే ఎవరు వస్తారు క్రిమీ లేయర్ కిందకి అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ కోసం ఒక కమిటీని వేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. సో ఆ కమిటీ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మండల్ కమిషన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హవనార్ కమిషనర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ రామ్నందం ప్రసాద్ కమిటీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ. ఫ్రెండ్స్, మనకి మెయిన్గా కన్ఫ్యూజ్ అవుతారు, మండల్ కమిషన్ అని చెప్పేసి మండల్ కమిషన్ పెడతారు, కానీ కాదండి. మండల్ కమిషన్ వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళను ఎంపవర్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి నియమించడం జరిగింది. ఓకే, మొరార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1979 జనవరి 1న మండల్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఎంపవర్ కావాలి అంటే వాళ్ళకి 27% వరకు రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పేసి సూచించడం జరుగుతుంది. సో ఆ సూచించిన తర్వాత ఏం చేస్తారు, మెయిన్గా వచ్చేసి వీపీ సింగ్ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి 27% అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27% రిజర్వేషన్ అనేది కల్పించుతారు అనమాట. దాని తర్వాత ఏమవుతుంది, ఇందిరా సహాని కేసు అనేది కోర్టులో ఫైల్ అవుతుంది అనమాట. సో ఇందిరా సహాని కేసులో ఏం చెప్తుంది సుప్రీంకోర్టు, ఓకే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది అందరికీ ఇస్తే ప్రాపర్గా ఉండదు. సో దాంట్లో కూడా చాలామంది రిచ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి క్రిమీ లేయర్ని అప్లికేబుల్ చేయండి, అంటే కండిషన్స్ పెట్టండి, ఇన్కమ్ అనేది కొంచెం కండిషన్స్ పెడితే బాగుంటాయని చెప్పేసి క్రిమీ లేయర్ అని తీసుకురావడం జరిగింది ఇందిరా సహాని కేసులో. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఆ తర్వాత ఏం చేశారు, ఆ క్రిమీ లేయర్లో కిందికి అంటే క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ కిందికి రావాల్సిన వారిని గుర్తించడానికి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారు గవర్నమెంట్ ఏం చేసింది, జస్టిస్ రామ్నందం ప్రసాద్ కమిటీ ఏదైతే ఉందో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వీరిని నియమించడం జరిగిందన్నమాట. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 93వ రాజ్యాంగ సవరణ 2005, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 85వ రాజ్యాంగ సవరణ 2001, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 8వ రాజ్యాంగ సవరణ 2001, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 77వ రాజ్యాంగ సవరణ 1995. ఓకే, మనకి మెయిన్గా ఇది కూడా ఇందిరా సహాని కేసును బట్టి బేస్ చేసుకునే ఉంది. సో ఇందిరా సహాని కేసులో ఏం చెప్తానంటే సుప్రీంకోర్టు మెయిన్గా వచ్చేసి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించి ప్రమోషన్స్లో కూడా పని ఇవ్వకండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అప్పుడు ఏంది 5 years మాత్రమే ఎగ్జామ్షన్ ఇస్తుంది సుప్రీంకోర్టు. సో ఆ 5 years తర్వాత ఏం చేస్తారు, రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళకి పదోన్నతులలో కూడా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వేషన్ అని కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఏ రాజ్యాంగ సవరణ చేశారు అంటే 77వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దీన్ని చేసి సుప్రీంకోర్టు అంటే మెయిన్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి అగెనెస్ట్గా దీన్ని చేశారన్నమాట మెయిన్గా. ఓకే, దాని తర్వాత పదోన్నతులు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదోన్నతులలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది కావాలి. సో ఒకవేళ అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది లేకపోతే అంటే తగు మోతాదులో కూడా ఈ క్యాస్ట్ నుంచి ఉన్నత పదవుల్లో ఉండాలి, లేకపోతే వాళ్ళకి మెయిన్గా రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి దాంట్లో పేర్కొనడం జరుగుతుంది. సో ఇది కూడా మ్యాండేటరీ అని ఏం చెప్పలేదు, కాకపోతే ఏంటంటే రీసెంట్గా చాలా మటుకు కేసెస్లో కూడా చెప్పిందన్నమాట సుప్రీంకోర్టు. మ్యాండేటరీ ఏం కాదు, స్టేట్ డిస్క్రిషనరీ అది. ఓకే, మెయిన్గా వచ్చేసి అయితే 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల్లో ఉన్నటువంటి వారికి పదోన్నతులలో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఓకే, ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ టు ప్రమోషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ వాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని ఇందిరా సహాని కేసులో చెప్తారు అన్నమాట సుప్రీంకోర్టు. కాకపోతే ఏం చేస్తారు, అప్పుడు మెయిన్గా 5 years ఎగ్జామ్షన్ ఇస్తారు. ఆ 5 years అనేది 1995లోనే క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి అగెనెస్ట్గా ఏం చేస్తారు, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి రిజర్వేషన్ అనేది కల్పిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఎనీ కేసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి కేసెస్లో కూడా మెయిన్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇది మ్యాండేటరీ అని ఏం కాదు పదోన్నతులలో, కాకపోతే అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు కనుక ఉన్నత పదవులలో కనుక లేకపోతే అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది లేకపోతే ఇవ్వండి అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మండల్ కమిషన్ గుర్తించిన వెనుకబడిన కులాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఎంతవరకు ఆర్టికల్ 16, 14, 15, 16 ఈ మండల్ కమిషన్ చుట్టే తిరుగుతున్నాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి డిఫరెంట్గా, అంటే ఎంతవరకు మనం ఫోకస్ చేయొచ్చు చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 3743 క్యాస్ట్ల, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 3437, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3734, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 3434. చూడండి చాలా మట్టికి నెంబర్స్ కన్ఫ్యూజన్గా ఉన్నాయి, ఎందుకంటే అటు ఇటు ఇచ్చాడు. సో మెయిన్గా వచ్చేసి మండల్ కమిషన్ మెయిన్గా మనకి 1979 మొరార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో, అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి అయిన, సో వారు నియమించారు ఎవరిని, మండల్ కమిషన్. ఎప్పుడు 1979 January 1st. ఓకే, ఆ కమిషన్ ఏం చేసింది, బీపీ మండల్ కమిషన్ ఏం చేసిందంటే దేశం మొత్తం మీద 3743 వెనుకబడిన తరగతుల కులాలు ఉన్నాయని చెప్పేసి ధృవీకరించడం జరిగింది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని వీపీ సింగ్ గవర్నమెంట్ 27% బీసీలకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి ఎన్నిసార్లు క్వశ్చన్ దాని చుట్టే తిరుగుతుందో, కానీ క్వశ్చన్ అడిగే పద్ధతి చేంజ్ అయింది కానీ టాపిక్ చేంజ్ అవ్వలేదు. సో ఈ విధంగా చదవాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా కాకకాల్కర్ ఇది మెయిన్గా ఫస్ట్ బ్యాక్వర్డ్ కమిషన్ అనమాట. బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి ఫస్ట్ కమిషన్ ఇది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్న టైంలో వేశారు. తర్వాత వచ్చేసి బీపీ మండల్ గారి కమిషన్ January 1st, 1979లో వేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రపతికి మంత్రిమండలి ఇచ్చిన సలహా, అంటే రాష్ట్రపతికి మెయిన్గా మా రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకు అన్నికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాడు. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతికి దానికి బద్ధుడు కాదు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కోర్టు పరిశీలనకు లోబడి ఉంటుంది, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పార్లమెంటు ఆమోదం పొందింది, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కోర్టు పరిశీలన నుంచి నిషేధించబడింది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఏంటి అంటే మంత్రిమండలి ఏదైతే ఉంటుందో, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఉంటుందో ఆ మంత్రిమండలి ఖచ్చితంగా రాష్ట్రపతికి అన్ని సలహాలు ఇస్తుంది. ఆ సలహాలను బట్టే రాష్ట్రపతి తన డిసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా బద్ధుడే ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్, రాంగ్ అవుతుంది. తర్వాత కోర్టు
పరిశీలనకు లోబడి ఉంటుంది. సో ఓకే, ఇది చూడండి, అంటే జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుందా రాదా అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పార్లమెంట్ ఆమోదం పొందింది. పార్లమెంట్ ఆమోదం పొందదు, సో దీనికి సంబంధించి ఎలాంటిది లేదు. కోర్టు పరిశీలన నుంచి నిషేధించబడింది, అంటే జ్యుడిషియల్ రివ్యూ నుంచి తీసివేయడం జరిగింది. ఏది? ఈ మంత్రిమండలి సలహా. సో ఫ్రెండ్స్, నేను క్లియర్గా చెప్తున్నాను, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో, 44వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో, దీంట్లో భాగంగా మంత్రిమండలి సలహా మేరకు ఒకవేళ రాష్ట్రపతి కనుక ఏది నేషనల్ ఎమర్జెన్సీ విధించిండు అనుకుందాం. సో ఆ విధించినటువంటి ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీ ఉందో మెయిన్గా జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుందని చెప్పేసి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో చెప్పడం జరిగిందనమాట. ఒకవేళ అది అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది, చాలా మెయిన్గా రూడ్గా ఉంది అని చెప్పేసి ఆ డెసిషన్ అని అనుకుంటే ఖచ్చితంగా ఆ జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో. సో దీంట్లో భాగంగా సెకండ్ ఆప్షన్ ఏదైతే సలహా ఇస్తుందో మంత్రిమండలి, ఆ సలహా అనేది కంపల్సరీగా ఒకవేళ అన్కాన్స్టిట్యూషనల్గా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్లు కనుక పరిగణించబడితే అది ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుంది. ఓకే, కోర్టు యొక్క పరిశీలనకు కంపల్సరీగా వస్తుంది అనమాట. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, రాష్ట్రపతి మరియు గవర్నర్లు ఉపయోగించే క్షమాభిక్ష అధికారం అంటే మెయిన్గా ఈ క్షమాభిక్ష అధికారం దేని కిందికి వస్తుంది అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కిందికి వస్తుందా, లేకపోతే లెజిస్లేటివ్ ఆర్డర్స్ కిందికి వస్తుందా, లేకపోతే మెయిన్గా జ్యుడిషియల్ ఆర్డర్స్ కిందికి వస్తుందా అనేది అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చట్టాల అమలు అధికారం నుంచి వచ్చే ఉదార చర్య, సెకండ్ ఆప్షన్ వచ్చేసి న్యాయాధికారం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి శాసనాధికారం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పాలనాధికారం. ఫ్రెండ్స్, శాసనాధికారం అన్న చట్టాల అమలుకు సంబంధించి అన్నా కానీ కొంచెం ప్రాపర్గానే ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా మళ్ళీ న్యాయాధికారం అనేది కూడా ఉంటుంది, కానీ కాదండి. మెయిన్గా రాష్ట్రపతి ప్లస్ గవర్నర్లు ఉపయోగించే క్షమాభిక్ష అధికారం దేనికి సంబంధించిందంటే చట్టాల అమలు ఏదైతే ఉంటుందో అధికారం నుంచి వచ్చే ఉదార చర్య సంబంధించింది మాత్రమే తప్ప మిగతా మూడైతే కాదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో, కంప్యూటర్ ఆడిటర్ జనరల్ హోదా ఎవరి హోదాతో సమానం అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఫ్రెండ్స్, మనకి మెయిన్గా వచ్చేసి కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఏదైతే ఉంటుందో ఆయన హోదా వచ్చేసి అంటే జీతభత్యాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలాగే మెయిన్గా ఆయన జీతభత్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఆయన రిమూవల్ ప్రాసెస్ అంటే ఆయన ఆ పదవి నుంచి కనుక తీసేయాలి అనుకుంటే, కంప్యూటర్ ఆడిటర్ జనరల్ని కనుక ఆ పదవి నుంచి తీసేయాలి అన్నా కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా తీసివేస్తారో అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకే, సో ఆ విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఈక్వల్గా ఉంటుంది ఆ హోదా. సో మెయిన్గా మనకి ఆర్టికల్ 148లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది కంప్యూటర్ ఆడిటర్ జనరల్ గురించి. అలాగే 149 ఏంటంటే ఆయన ఏ డ్యూటీస్ చేస్తాడు అవన్నీ, ప్లస్ అలాగే ఆర్టికల్ 150 కూడా దీనికి సంబంధించి అంటే ఆయన మెయిన్ రోల్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఈ 3 ఆర్టికల్స్లో చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, బిఎన్ రావు ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్కు రాజ్యాంగ సలహాదారునిగా పనిచేశారు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యులు. ఫ్రెండ్స్, బిఎన్ రావు గారు ఎవరైతే ఉన్నారో వీరు రాజ్యాంగ పరిషత్కు రాజ్యాంగ సలహాదారుగా అంటే రాజ్యాంగాన్ని రచించారు కదా, ఆ రాజ్యాంగ పరిషత్కు మెయిన్గా సలహాదారుగా వ్యవహరించడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈయన ఇంటర్నేషనల్ లాయర్ అండి. సో ఆయన చాలా న్యాయకోవిదుడు. ఈయన మన ఒక్క రాజ్యాంగానికి సంబంధించే కాదు, మయన్మార్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ మయన్మార్ రాజ్యాంగం రచించడంలో కూడా ఈయన సలహాదారుడుగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరు నియమిస్తారు అని అడుగుతున్నారు. ఓకే, భారత ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఉన్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు కదా, సో ఆయనను ఎవరు నియమిస్తారు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లోక్సభ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి భారత ప్రధాన న్యాయమూర్తి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రధానమంత్రి. ఫ్రెండ్స్, మనకి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్ని కానీ రాష్ట్రపతి నియమిస్తారు. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి పార్ట్ 15లో ఆర్టికల్ 324 నుంచి
మెయిన్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, పార్ట్ 15లో ఉన్నటువంటి ఆర్టికల్ 324 నుంచి 329 గురించి మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 324 వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది క్లియర్గా 324 నుంచి 329 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో పార్ట్స్ ఇంపార్టెంటే, ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఆర్టికల్స్ కూడా అడగవచ్చు. సో మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఎవరు నియమిస్తారండి, మెయిన్గా ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. అలాగే ఫిక్స్డ్ టెన్యూర్ వచ్చేసి వీళ్ళు 6 years కానీ పనిచేస్తారు, లేదు అంటే 65 years. మెయిన్గా వచ్చేసి 6 years నుంచి 65 years. అంటే ఒకవేళ 65 years లోపు 6 years కంప్లీట్ అయినా ఓకే, లేకపోతే 65 years వచ్చిందనుకో ఒకవేళ 4 yearsలోనే వితిన్ 4 yearsలోనైనా కానీ రిటైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇవ్వండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ MCQs. సో ఈ విధంగానే చాలా మటుకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. టైం బియంలో అన్ని సబ్జెక్ట్స్ అన్నిటికీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ MCQs చెప్తున్నాము. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. మీరిచ్చే సపోర్టే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో వీలైనంత వరకు మా ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే మాకు చాలా కామెంట్స్ పెట్టినా కానీ అవన్నీ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. అంటే మేము ఇంకా కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడానికి మాకు ఉత్సాహంలాగా కలుగుతుంది. సో ప్లీజ్ షేర్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.